బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. అయితే ఈ రోజు కారణాలు ఏమైనప్పటికీ మెజారిటీ మతం పేరుతో మైనారిటీ వాళ్ళను మమ్మల్ని మేము కాపాడుకుంటామనే అటువంటి పేరుతో మైనారిటీ మతం వారు ఒక మత ఉన్మాద ప్రకటనలు గాని చర్యలు గాని కార్యక్రమాలు గాని లేక వాతావరణం గాని ఏర్పడినటువంటి పరిస్థితి ఈ రోజు దేశంలో ఉంది. ఈ స్థితిలో ఒక మత పెద్దగా ఒక రాష్ట్రంలోనే ఒక చీఫ్ బిషప్ గా ఇండిపెండెంట్ చర్చెస్ కు ఒక మోడరేటర్ గా మీరు వాళ్ళకి గాని లేక మీ ఫాలోవర్స్ గాని ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్తాను మీకన్నా, ముఖ్యంగా మెజారిటీ అనే వాళ్ళు ఎప్పుడు పెద్దన్న పాత్ర పోషించాలి. మైనారిటీ అన్న వాళ్ళు చిన్న తమ్ముడిని కాపాడాల్సిన బాధ్యత అన్నది ఉంటుంది. వాళ్ళే చెప్పారు, అన్న తమ్ముడిని ద్వేషిస్తే ఎట్లా, అన్న చిన్నోడు అని చెప్పి పక్కకు పడేస్తే ఎట్లా. మెజారిటీ అన్నప్పుడు దాన్ని పాజిటివ్ దృక్పథంలో చూసినప్పుడు మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళు మైనారిటీలను భుజం మీద చేసుకొని మేము మీకు తోడుకున్నాం, మనందరం కలిసి ఉన్నాం, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పవటం అనేది మెజారిటీ అయింది తప్ప మేము మెజారిటీ ఉన్నాం కాబట్టి మేము అనగదొక్కుతామని అంటే మరి మాలాంటి మైనారిటీలు గతంలో ఇంటర్వ్యూలు మీకు చెప్పినటువంటి మాట, క్రైస్తవ సమాజం మేము 3% ఉన్నాం, అయినప్పటికీ మా మీద దాడులు జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు, మా మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, రాష్ట్రాలను కొడుతూనే ఉన్నారు, సంఘాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, చర్చలకు పర్మిషన్ ఇవ్వటమే లేదు. మరి అనేక రకాలుగా క్రైస్తవ సమాజాన్ని గొర్రె బిడ్డలు అని ఇంకేదో అని రకరకాలుగా అవమానాల పాలు చేస్తున్నప్పటికీ కూడా క్రైస్తవులు ఎక్కడ, యేసుక్రీస్తు నమ్మిన వారు ఎక్కడ కూడా మరి మేము తక్కువ మంది ఉన్నామని చెప్పి భయపడే దృష్టితో కాకుండా యేసు చెప్పిన బోధనలు మాత్రమే పాటించాలనే నమ్మకం. మరి మీరు మీలో అందరూ మంచోళ్ళు అంతటా ఉండరు. కానీ నేను మీకు మనవి చేసేది ఏంటంటే మైనారిటీల మీద మెజారిటీ అనేటువంటి దృక్పథము డామినేట్ చేయడం అనేది రాంగ్. అట్లాంటి దృక్పథం ఉంటే ఏ దేశం కూడా నిలబడదు. దేశ సమగ్రతకు అభివృద్ధికి అది ఆటంకం. సో చక్కటి ఉదాహరణ చెప్పారు. నిజంగా మెజారిటీ అనుకునే వాళ్ళందరూ బిషప్ గారు చెప్పినటువంటి మాటను ఆలకించండి. పెద్దన్నలు ఎప్పుడు కూడా తమ్ములు అనుకునేటువంటి వాళ్ళను ప్రేమతో చూడాలని చెప్తా ఉన్నాడు. పెద్దన్నలు ఎప్పుడు కూడా కింది వారిని ప్రేమించమని చెప్తా ఉన్నాడు. మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఆ పెద్దన్నలు అనే వాళ్ళు గాని లేక మరెవరైనా గాని క్రైస్తవుల పైన, చర్చిల పైన, పాస్టర్స్ల పైన, బైబిల్ పైన దాడులు చేస్తున్నారు అని అంటే వాళ్ళు పెద్దన్న పాత్ర పోషించడం లేదన్నట్టే కదా. రాజకీయంగా వాళ్ళ కండ్లకు గుడ్డలు కట్టబడ్డాయి. రాజకీయం అనే ముసుగు అసలు వాళ్ళకు కూడా తెలుసు మేము పెద్దోళ్ళమని. ఎందుకైనా చూడండి, మెజారిటీ మేము అన్నప్పుడు మెజారిటీ ముందు మైనారిటీలు ఎంత. ఒకప్పుడు ప్రాచీన భారతదేశంలో మనం చూసినప్పుడు హిందూ మతము లేదా హిందూయిజము దేశ సమగ్రతకు వెన్నెముకలా హిందూ మతం నిలిచి అన్ని మతాలను కూడా ఒకలాగా చూసినటువంటి ప్రాచీన కాలం మనం చూస్తాం. వసుదైక కుటుంబం అన్నారు అప్పుడు. ఆ తర్వాత బుద్ధిజం, జైనిజం వచ్చింది. మానవ సేవ, బుద్ధిజం, జైనిజం వచ్చింది. అహింస తీసుకున్నా. బైబిల్ తర్వాత అహింస తీసుకుంది. ఈ రకంగా అహింస సిద్ధాంతము ఈ ఇండియాలో పుట్టిన జైనిజం, బుద్ధిజం కూడా అహింస సిద్ధాంతంతో మనం గమనించుకుంటూ పోతే తీసుకొని వచ్చింది. ఇప్పుడు అందరం కలిసి జీవించే దగ్గర ఒక కుటుంబం, నేనంట దేశం అనేది ఒక ఇల్లు లాంటిది. ఈ ఇంట్లో అందరూ కలిసి ఉండాలి కాబట్టి ఒకరినొకరు తప్పులు కూడా క్షమించుకుంటూ జీవించాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రేమించాలా, క్షమించాలా, ఇది బైబిల్ చెప్పడం నేను ఇక్కడ మానవత్వం చెప్తున్నా. నేను మిమ్మల్ని ప్రేమించాలన్నా, ఇన్ని రోజుల మనం కలుసుకున్నాం, ఎంత ఆప్యాయతగా మాట్లాడుకున్నాం, ఎంత సంతోషం అన్న, చూడాలి ఒకరినొకరు అని. ఇది మనకు ఒకరు బైబిల్ చెప్పేదో ఇంకేదో చెప్పేది కదా. మన మానవత్వాన్ని పెంపొందింపజేసే విధంగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. మీకు కూడా తెలుసు, మనం గతంలో చూసిన భారతదేశం, ఇప్పుడు భారతదేశం చాలా మార్పు. భయంలో ఉన్నారనే మాట ఎందుకంటున్నానంటే నమ్మకం లేదు ఒకరికి. మిత్రులారా, బిషప్ గారు చెప్పినట్టుగా గతంలో మేము ఒక ముఖ్యమైనటువంటి 3 విషయాలు చెప్పారు బిషప్ గారు. ఆ వీడియోలు చూడండి ఒక్కసారి. ఈ దేశంలో మానవులందరూ ఒక్కటే అని అనుకోవాలి అని అంటే ఈ దేశంలో ఎవరికి వాళ్ళు మనిషిని ప్రేమించండి, మనిషి కేంద్రంగా చూడండి అని చెప్పారు. ఇప్పుడు కూడా అదే విషయాన్ని మరొక మాట చెప్పారు. అంతేకాదు ఇంకో మాట చెప్పారు గతంలోనే, అది చూడండి, ఒక చేత్తో రాజ్యాంగం, మరొక చేత్తో బైబిల్, ఇది మాత్రమే అల్ప సంఖ్యాకులం అనుకునేటువంటి వారికి, పేదవాళ్ళం అనుకునేటువంటి వారికి రక్షణ ఇస్తుంది అని చెప్పారు. ఆ విషయాలు మర్చిపోకండి అని